రాబోయి చందమామ రుద్రాణి గారు, ఎస్ రుద్రాణి గారు, మీ మీద కేసు ఫైల్ అయింది. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఎందుకు అరెస్ట్ అవుతున్నావో తెలుసుకోలేని అమాయకురాలివి కాదని నాకు బాగా తెలుసు రుద్రాణి. వారెంట్ ఇష్యూ అయిన తర్వాత ఇక నువ్వు చేయడానికి ఏమీ లేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. నీ అంతట నువ్వు వస్తే మర్యాదగా తీసుకుని వెళ్తాం, లేదంటే నేనెప్పుడు చట్టాన్ని గౌరవిస్తాను ఇన్స్పెక్టర్. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ని. ఆ విషయం మీకు బాగా తెలుసు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి. ఒక్క 2 నిమిషాలు ఇచ్చారంటే నా భర్తతో మాట్లాడి వస్తాను. అసలు మీ మీద కేసు పెట్టిందే వాళ్ళైతే ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడతారు? కేసు పెట్టారు కాబట్టే వాళ్ళతో మాట్లాడతాను. జస్ట్ 2 minutes. ఓకే, వెళ్ళి మాట్లాడుకోండి. 2 కాదు 5 నిమిషాలు ఇస్తున్నాను. 6వ నిమిషంలో మీరు రావాలి, లేదంటే మేం లాక్కొని వెళ్లాల్సి వస్తుంది. ఓకే. ఏంటి భరత్ ఇది? మీరందరూ నాకు పునర్జన్మనిచ్చి మీరు నా మీద కేసు పెట్టడం ఏంటి? నువ్వు చంద్రిక లేకపోతే నేను లేను. మిమ్మల్ని నేనెప్పుడూ దైవంగానే చూస్తాను. అలాంటిది మీరు నా మీద ఇలా కేసు పెట్టడం ఏంటి? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని పోలీసులు వచ్చారు కదా, వెళ్ళు. నిన్ను లీగల్గా ఎదుర్కొంటాం. నీ మెడలో తాళుందనే కదా ఇంత ధైర్యంగా వచ్చి ఇంట్లో చేరావు. ఆ తాళికి విలువ లేదు. లీగల్గా ఈ పెళ్లి చెల్లదు అని నేను ప్రూవ్ చేస్తాను. భరత్, ఇంతకు ముందంటే మీరు నా మీద ఏ కేసులు పెట్టినా నన్ను బయటికి నెట్టినా నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు నేను నీ భార్యని. ఇక్కడ ఏం జరిగినా పోయేది మనింటి పరువు. ఫలానా భరత్ గారు తన 2వ భార్య మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అని అందరూ మాట్లాడుకుంటారు. నువ్వు, నేను, చంద్రిక ముగ్గురం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లంకి ఇలా కేసులు పెట్టుకుని అరెస్టుల దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది? భరత్, ప్లీజ్ ముందు ఈ కేసు విత్డ్రా చేసుకో. ఏంటి భయంగా ఉందా? ఒక భార్య ఉండగా మరో ఆడదానితో జరిగే పెళ్లి లీగల్ కాదు. తను అసలు పెళ్లిగా కన్సిడర్ చేయరు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కోర్టుకు వెళ్తే నీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని కూడా నీకు తెలుసు. అందుకే ఇప్పుడు కేసు విత్డ్రా కోసం కొత్త డ్రామా స్టార్ట్ చేశాం. భలేవారు, నేను చావుకే భయపడను దాన్ని. ఆఫ్టర్ ఆల్ ఈ కేసెస్కి భయపడతానా? నేను కేవలం నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇప్పుడేంటి? నేను జైలుకెళ్ళాలి అంతేనా? ఆనందంగా వెళ్తాను. కానీ నువ్వనుకుంటున్నట్టు నీ జీవితం నుంచి మాత్రం వెళ్ళను. నువ్వు నన్ను భార్యగా ఒప్పుకునే రోజొస్తుంది. ఎందుకో తెలుసా?
నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన ముహూర్త బలం అలాంటిది. భరత్, నేను ఆల్రెడీ పంతులు గారికి చూపించాను. నువ్వు తాళి కట్టిన వేళ చాలా గొప్ప సమయం అంట. దానివల్ల పోయిన ప్రాణం కూడా తిరిగొస్తుంది అన్నారు. అలాగే నేను బతికాను కదా. ఈసారి మళ్ళీ లేవకుండా చచ్చిపోయే ఏర్పాటు నేను చేస్తానులే. వెళ్ళు. అలాగే వెళ్తాను. మీకు మీ మీద నమ్మకం, నాకు నా ప్రేమ మీద నమ్మకం. ఇప్పుడు నా ప్రేమకి తోడుగా ఈ తాళిబంధం కూడా చేరింది. నన్ను ఏ చట్టం న్యాయం ఏమీ చేయలేదు. సంతోషంగా వెళ్ళి సరెండర్ అవుతాను. నన్ను ఆశీర్వదించు. తొందరలోనే నీ దగ్గరకు వస్తాను. ఈ సెంటిమెంట్లు ఎక్స్ట్రా డ్రామాలన్నీ కట్టిపెట్టి బయలుదేరు. రుద్రాణి గారు, రుద్రాణి గారు, మీకిచ్చిన 5 నిమిషాలు అయిపోయింది. ఇంకొస్తారా? పిలుస్తున్నారు. వెళ్ళు. రుద్ర, రుద్ర, చూసావా నేత్ర, నా భర్తే నా మీద కేసు పెట్టాడు. నాకు ఆయనకి జరిగిన పెళ్ళే కాదంట. నేనసలు అతని భార్యనే కాదంట. నేను అన్యాయంగా వచ్చి ఇంట్లో చేరానని నా మీద కేసు ఫైల్ అయింది. చంద్రిక ఒక్కతే కాదు, తనతో పాటు భరత్ కూడా కలిపి కేసు ఫైల్ చేశారు. నేను ఎలాగైనా అరెస్టు కావాలనేది ఆయన కోరిక నేత్ర. అందుకే ఎదురు మాట్లాడకుండా వెళ్తున్నాను. అది కాదు రుద్ర, ఇలాంటి పరిస్థితి రాబోతోందని నేను నీకు ముందే చెప్పాను కదా. అప్పుడే నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నేత్ర. ఎందుకంటే చంద్రిక భరత్లతో నా ప్రయాణం ఈ రోజుది కాదు. వాళ్ళు ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు. అయినా భర్త నిప్పుల్లోకి దూకమంటే సీత మారు మాట్లాడకుండా దూకేసింది. అలాంటిది నా భర్త చెప్తే నేను జైలుకి వెళ్ళలేనా? ఆనందంగా వెళ్తాను. నువ్వేం వర్రీ అవ్వకు. సీత పునీతలాగా ఎలా తిరిగొచ్చిందో నేను అలాగే బయటకొస్తాను. నా తాళే నన్ను కాపాడుతుంది. పోయిన ప్రాణాన్నే నిలబెట్టిన ఈ తాళికి కేసు ఒక లెక్క చెప్పు.